ఇవాళ ప్రముఖ సినీ నటి సమంత పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడుమోరుతో పెళ్లికి సమంత సిద్ధమయ్యారట. కోయంబత్తూరులో పెళ్లి చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈషా యోగా సెంటర్లో వీరి వివాహం జరుగుతోందని, కాకపోతే ఎవరికి పెద్దగా చెప్పలేదని, పెద్దగా ప్రచారం చేసుకోకుండా, ఎవరిని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయకుండా క్లోజ్ పీపుల్తో మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటున్నారు, క్లోజ్ పీపుల్ సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ తెలుస్తుంది. ఈ మధ్య కొన్ని రోజులుగా సమంత రాజ్ నిడుమోరు మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దివాళీ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఈ మధ్య కాలంలో సమంత చేసినటువంటి ఒక పోస్ట్ కూడా మనం చూసాం. బెస్ట్ పీపుల్తో బెస్ట్ థింగ్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, బెస్ట్ టైంని, డిఫికల్ట్ టైం అంతా నేను ఫేస్ చేశాను, చాలా స్ట్రాంగ్గా నేను మూవ్ ఆన్ అయ్యాను, ఆ సమయంలో నాతో ఉన్న కొంతమంది బెస్ట్ పీపుల్తో బెస్ట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైం అంటూ సమంత ఈ మధ్య చేసినటువంటి ఒక పోస్ట్ సంచలనంగా మారింది. అప్పుడు కూడా రాజ్తో చాలా క్లోజ్గా ఉండడం కానీ, రెగ్యులర్గా రాజ్తో కొన్ని అప్డేట్స్ వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాజ్ ఈజ్ వెరీ పాపులర్, మనందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా రిలీజ్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్కి రాజ్ డైరెక్టర్, అలాగే మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా అతను డైరెక్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశారు, మంచి రోల్ ఒకటి చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారింది అంటూ చెప్తున్నారు. అప్పటికే సమంత డిప్రెషన్తో డీల్ చేస్తున్నారని, అప్పటికే తనకి నాగ చైతన్యతో తను సపరేట్ అవ్వడం, అక్కడ ఆ సమయంలో తను బాగా డిప్రెస్డ్గా ఉండడం, మెంటల్గా చాలా సఫర్ అవుతున్న సమయంలో రాజ్ తనకి పరిచయం అవ్వడం ఆ వెబ్ సిరీస్ షూటింగ్లో. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ అవ్వడం, అప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారంటూ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా ఏవో ఒక పోస్టులు పెడుతూనే ఉన్నారు. సమంత రాజ్ నిడుమోరుతో ఉన్నటువంటి ఫొటోస్, అలాగే దివాళీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మధ్య పెట్టినటువంటి కొన్ని ఫొటోస్ కూడా క్లోజ్ పీపుల్ అండ్ వెరీ బెస్ట్ పీపుల్ అంటూ, బెస్ట్ మూమెంట్స్ అంటూ తను చేసినటువంటి పోస్టులు కానీ ఇవన్నీ చూసాం మనం. ఈ నేపథ్యంలో మరోవైపు శ్యామలాది, తను రాజ్ యొక్క ఎక్స్ వైఫ్, తను చేసినటువంటి ఒక పోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ, ఇదే సందర్భంలో ఓ పక్క సమంత రాజ్కి సంబంధించి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో, మరోవైపు రాజ్ ఎక్స్ వైఫ్ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. రాజ్ ఎక్స్ వైఫ్ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ. సో తాను వీళ్ళని ఉద్దేశించే తను ఈ పోస్ట్ చేశారు అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ట్రెండింగ్గా ఉంది ఈ పోస్ట్. తాను పెట్టినటువంటి ఒక స్టోరీ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. సమంతాని రాజ్ను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారు అంటూ పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఎందుకని ఈ విషయం అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు అనే చర్చ వస్తుంది. అంటే గతంలో పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్ద ఈవెంట్గా చేయడం మనం చూసాం, చాలా గ్రాండ్గా, చాలా లావిష్ లగ్జరియస్గా చేయడాన్ని మనం చూసాం. మరి ఈసారి ఎందుకని ఇలా చాలా సైలెంట్గా చేసుకుంటున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవుననే సమాధానం వస్తుంది. అంటే పెద్దగా హడావడి చేయకుండా, అందరితో మాకేం అవసరం లేదు, మా మంచి కోరుకునే ఆ నలుగురు మా చుట్టూ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో చాలా క్లోజ్ పీపుల్తో, అందులోనూ సమంత డివోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ దైవ సన్నిధిలోనే పెళ్లి చేసుకోవాలని, ఈషా సెంటర్లో పెళ్లి చేసుకుంటే, తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న విషయం మనకు తెలిసిందే, ఈషా ఫౌండేషన్. సో అక్కడ పెళ్లి చేసుకోవాలి, చాలా ప్రశాంతంగా మంచి జీవితం కోసం ఈ వేలో వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలో సమంత రాజ్ ఉన్నారని. సో రాజ్కి ఇది సెకండ్ మ్యారేజ్, సమంతకి సెకండ్ మ్యారేజ్. ఇద్దరు కూడా, అటు రాజ్ తన వైఫ్తో విడిపోయారు, ఇటు సమంత తన గతంలో చైతుతో విడిపోయిన విషయం మనకు తెలిసిందే. సో ఇలా వీరిద్దరూ ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో పెద్దగా హడావడి చేసి ప్రపంచానికి ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మా జీవితాలు సంతోషంగా ఉండడం ముఖ్యం. అండ్ ఆ దేవుడి సన్నిధిలో ఈషా ఫౌండేషన్ అంటే సహజంగా అందరికీ ఉన్నటువంటి ఒక వ్యూ ఈ విషయంలో, ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగాను, అలాగే చాలా ప్రశాంతమైనటువంటి ప్లేస్గాను, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి ఒక మంచి ప్లేస్గా చెప్తూ ఉంటారు చాలామంది. అంటే
ఆరోగ్య సమస్యలతో ఉన్న, మానసిక సమస్యలతో ఉన్న, ఏ సమస్యలతో ఉన్నా సరే వాటి నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోరుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లో చేసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మన జీవితాల్లో. అది ఒక సింబల్గా కనిపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్కి. సో అందుకని అలా ఆలోచించి ఇలా పెళ్లి చేసుకుంటున్నారా, ఈషాలో చేసుకుంటున్నారా, అతి తక్కువ మందితో మాత్రమే అక్కడ పెళ్లి జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో కూడా కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండడం లేదు. బట్ ఈ విషయం లీక్ అయిందంటూ తెలుస్తుంది అసలు విషయం. మరోవైపు ఇదే సమయంలో రాజ్ ఎక్స్ వైఫ్ కూడా ఒక పోస్ట్ చేయడం, డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ. అంటే ఈ ఉద్దేశం ఏమై ఉండొచ్చు రాజ్ ఎక్స్ వైఫ్ ది? సమంత రాజ్ గురించి చాలా సందర్భాల్లో వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా గతంలో శ్యామల రెస్పాండ్ అవ్వలేదు ఈ విషయం మీద పెద్దగా డైరెక్ట్గా. చాలామంది అడిగారు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది అని. మరోపక్క రాజ్కి శ్యామలకి మధ్యలో ఏం జరిగింది అనేది కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు. బట్ ఓవరాల్గా పెద్దగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు పెళ్లి సందర్భంలో ఒకసారిగా ఇలాంటి ఒక పోస్ట్ పెట్టడంతో వీళ్ళని ఉద్దేశించే పెడుతున్నారేమో. అంటే తను కంఫర్టబుల్గా లేదా ఈ మ్యారేజ్ విషయంలో, తన అంత పూర్తిగా అంగీకరించలేదా, లేకపోతే ఇంకేదైనా ఇది కరెక్ట్ ఇది కాదని తను అనుకుంటున్నారా అని చాలా రకాల చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? అసలు దీంట్లో మీకు ఏదైనా సమాచారం ఉందా మీకు తెలిసి అబౌట్ మ్యారేజ్ ఆర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చ గురించి? కానీ మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ మనతో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి